ఈరోజు చల్లారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు విశ్వాసులు. ఈ అంచె దినాలు చూసినప్పుడు మోసపరచు ఆత్మలు, కలవరపరచు ఆత్మలు, మంచిని చెడుగా, చెడుగును మంచిగా చూపించే పనులు అపవాది ఎంతగానో కలిగిస్తున్నాడు. ద రాంగ్ ఇస్ రైట్, రైట్ ఇస్ రాంగ్. దట్ ఈస్ హౌ ద వరల్డ్ ఇస్ పోర్ట్రేయింగ్. బీ వెరీ కేర్ఫుల్. వాట్ డూ యూ ఫాలో? ఆస్క్ గాడ్, గివ్ మీ డిసర్న్మెంట్ లార్డ్, గివ్ మీ డిసర్న్మెంట్. నాకు విచక్షణ దయచే ప్రభువా. ఇక్కడ చూసినప్పుడు అండి దేవుడు అంటాడు, జ్ఞాపకం చేసుకో. దేవుడు ఎవరైనా జ్ఞాపకం చేసుకో. ఆయన ప్రేమ ఏంటో జ్ఞాపకం చేసుకో. నేను ఎత్తిన స్థానాన్ని జ్ఞాపకం చేసుకో. నిన్ను ఎక్కడ దర్శించాడో జ్ఞాపకం చేసుకో. నీ కొరకు ఇచ్చిన బలిని జ్ఞాపకం చేసుకో. నిన్ను వెతకి రక్షించిన దేవుడిని జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో. ఫస్ట్ జ్ఞాపకం చేసుకో. చాలాసార్లు మనుషుడికి ఇతరులు చేసిన జ్ఞాపకం ఉంటుందంట, మన ఇతరులు చేసిన మాత్రం ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుందంట. ఇతరుల దగ్గర నుంచి నువ్వు ఎంత దీవెనలు పొందుకున్నా, ఎంత సహాయం పొందుకున్నా జ్ఞాపకం ఉండదంట. ఎప్పుడు మనం చేసిన ఆ ఒకటే జ్ఞాపకం ఉంటుందంట. నేను పలానా చేశాను, ఆ గొడవ వస్తే గొడవ వస్తే నేను చేశాను. నువ్వు ఎన్ని పొందుకున్నావు? ఎన్ని దీవులు పొందుకున్నావు? ఏది చెప్పు చూద్దాం. దేవుడు చేసిన దీవులు చెప్పు. దేవుడు చాలా చేశాడండి. 10 చెప్పు. రాదు, మైండ్కి రాదు. నువ్వేం చేసావు దేవుడు చెప్పు. పట్టు చేసి ఎన్ని చెప్పేస్తావు కావాలంటే. బట్ దెన్ ఇక్కడ దేవుడు అంటాడు, జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎక్కడి నుండి పడ్డావో జ్ఞాపకం చేసుకో. ఎక్కడ దేంట్లో నువ్వు బిజీ అయ్యి ఎక్కడ నువ్వు మర్చిపోయావు నా ప్రేమను జ్ఞాపకం చేసుకో. నువ్వు నా చెయ్యి పట్టుకునే వచ్చావు, సడన్గా నా చెయ్యి వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయావు. జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకుని తిరిగిరా. నేను వెయిట్ చేస్తాను నీ కొరకు. నీ దీవెన అట్లే పెంచుకున్నా, నా ప్రేమ నీ కొరకు అట్లే పెట్టుకున్నా. రా, మరలా రా, కమ్ బ్యాక్. దేవుడు కోరుతున్నాడు మనం ఆయన దగ్గర రావాలని, ఆయన సన్నిధిలో చేరాలని, ఆయన ప్రేమలోకి రావాలని, ఆయనను మరలా లోతుగా ప్రేమించాలని. గాడ్ ఈస్ టెల్లింగ్ యూ లవ్ మీ. ఇంకేమడుగుతున్నాడండి? ఏమడుగుతున్నాడు దేవుడు? నన్ను ప్రేమించయ్యా అని అడుగుతున్నాడు. నిజంగా ప్రేమించయ్యా, నాతో నిజంగా సహవాసం కలిగి ఉండయ్యా, నాతో వేషధారణ చేయొద్దయ్యా. నేను మనుషుడిని కాదు, నేను దేవుణ్ణి. నీ హృదయ రహస్యాలు ఎరుగున్నా. మనుషుడికి ప్రేమించినట్టుగా నటించవచ్చు, దేవుని నటించచ్చా?